క్రీస్తు లేకుండా, క్రీస్తు నందు జీవించకపోతే, క్రీస్తులు కలిగి జీవించకపోతే మతం పనికిరాని అవుతుంది. అది క్రైస్తవ్యం కూడా కావచ్చు. జ్ఞాపకం చేస్తున్నా, దేవుని మీద దృష్టిని నిలుపుదాం. ఈ 7 పండుగలలో ముఖ్యమైనది ప్రతి సంవత్సరం తప్పనిసరిగా పురుషులందరూ సమాజంగా కూడి కుటుంబములను రిప్రజెంట్ చేస్తూ చేయవలసినవి 3 ఉన్నాయి. అవి పస్కా పండుగ. అయితే ఈ 3 పండుగలు కూడా కోతకాలములతో ముడిపడి ఉన్నాయి. పంటలను గురించిన విషయాలతో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే లేకపోతే వీట్ గోధుమలు వస్తాయి. ఇంకా పేదవాళ్ళైతే యవన సగ్గు బియ్యము అట్లాంటివి తక్కువ స్థాయి వారికి ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు కుటుంబాలకు జ్ఞాపకం చేయాలి. లేకపోతే మనుషులు మేము శూరులం, ధీరులం, మా తెలివి వలన, మా యుక్తి వలన, మా తాత వలన, మా ముత్తాత వలన మాకు ఇవన్నీ వచ్చాయి అని భ్రమలో జీవిస్తూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా పండుగ దిస్ టేక్స్ ప్లేస్ విరిగి నలిగిన హృదయంతో నీకు ఇష్టమైనవి ఏంటియో మీరు తెలుసుకున్న సజీవయాలుగా మా జీవితాన్ని సమర్పించిన భాగ్యం మాకు ప్రసాదించిన అల్ప జీవితం, స్వల్ప జీవితం ప్రభా అందులో నిలబడి అయానికి దాసు కుటుంబాన్ని పరిచయను ఆశీర్వదించిన ప్రభా బిడ్డలు ఈ దినము ప్రభా ఈ కోత పండుగ కొరకు ప్రభా బిడ్డలు సమర్పించిన ఈ అర్పణ దయకొరడు ప్రభా అయానికి ఆకాశ వాక్యలు వింటున్నావు ప్రభా పట్టజా ప్రభా నిన్ను మర్చిపోవద్దన్నావు. నీకు బావునిచ్చేది, ద్రాక్షాతోటలు ఇచ్చేది, మిగిలిచ్చేది, సమస్తులిచ్చేది ఉన్నావు ప్రభా. మర్చిపోవద్దన్నావు. కాబట్టి ఈ సమయం బిడ్డలు కూడా మర్చిపోలేదు ప్రభా. నాదంతా నీదే అని జ్ఞాపకం చేశారు ప్రభా. నీవిచ్చినవని నీకు సమర్పించారు ప్రభా. కుటుంబాలను ప్రభా ఎదిగో సంతోషంగా ఆనందపరుతులు చేయండి ప్రభా. వారికి తొట్టిలో పిండి అయిపోదు ప్రభా, కొట్టిలో నూనె అయిపోతున్నట్లుగా వారి కుటుంబ సమృద్ధితో మీకు పడే భాగ్యం దయచుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇంకా రాబోదినాళ్ళ ప్రభా మేలుతో తృప్తిపరచండి. వారి జీవితాల్లో ప్రభా ఆనందాన్ని అనుగ్రహించండి. అయ్యా కాబట్టి క్రమం తప్పకుండా పూజించడానికి యెహోవాయే దేవుడే నియమించినటువంటి రాబోతూ ఉన్న క్రీస్తు గురించి వేరు అంశములను వివరించేవిగా ఉన్నాయి. సో ఇశ్రాయేలీయుల చరిత్రలో గతాన్ని జ్ఞాపకం చేసేవిగా ఆయన సంఘములలో భూమిని ఉన్న పూర్తిగా సూచించేవిగా ఈ యెహోవా పండుగలు యెహోవాకు సంబంధాన్ని సూచించేవిగా ఉన్నాయి. క్రీస్తు లేని ప్రాంతంలో 23వ అధ్యాయం 1-3 అలాగే లేని 25-10 చూసినట్లయితే ఆయన ప్రతి సంవత్సరం వచ్చేది 7 పండుగలు ఉన్నాయి. పరిపూర్ణతను ఆ యూదులు అనుసరించవలసిన వేడుకలను చేసుకోవలసినటువంటి 7 పండుగలు కొన్ని నెలలను బట్టి వస్తాయి, కొన్ని ప్రారంభ పడవల పండుగ లేవి 23-9-14లో 4 పెంటెకోస్తు పండుగ లేవి 23-21-22 అలాగే కొలసి 2-17
చేసుకోవడం మంచిది. పొరపాటు పడుతున్నప్పుడు ఆరాధన